పార్టీలన్నీ పక్కకు పెట్టండి. ఈ పార్టీలు దొరల చేతిలో దొరల గడియలలో వాళ్ళు ఊకేటువంటి పనికి మాత్రమే పనికొస్తారు. ఇప్పుడు సీతకి ఏమంటుంది, ఇప్పుడు 42% ఇవ్వకపోవడానికి 42% దోకా చేసింది బీసీలకి బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ అనే పాట. సీతక్క గారు, నీకు మేమెంతో ఫేవరబుల్గా ఉన్నాం. మేము మీ యొక్క మీరు చేసినటువంటి కరోనా పీరియడ్లో చేసిన దానికి మీకు సల్యూట్, ధన్యవాదాలు. కానీ ఇక్కడ మాకు బీసీలకు అన్యాయం జరుగుతుంది అక్క. నువ్వు చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంట. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వమే కాకుండా నీ ప్రభుత్వం ఏం చేసిందని నేను అడుగుతున్నా. వాళ్ళు చేసిర్రు దొంగలు, వాళ్ళని వండబెట్టాం మేము. వాళ్ళు ఇవ్వనందుకే కదా. వాళ్ళు ఇవ్వనందుకే, వాళ్ళు నిజమైనటువంటి మాకు సేవ చేయనందుకే ప్రజా ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకమయ్యి కనీసం ప్రెస్ వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ దాని మీద పడేసి ఇప్పుడు అతన్ని పండబెట్టినాం, బొందబెట్టినాం. అందుకు చెప్పాలంటే టీఆర్ఎస్ని బొందబెట్టినాం. మరి ఆ బొందబెట్టినటువంటి టీఆర్ఎస్కు నీకు ఏం తేడా ఉన్నది అంటున్నా. ఏం తేడా లేదు కదా. నువ్వు 42% ఉన్నది 17% మార్చినావు కదా. నిన్ను మేమేమనాలే? అందుకనే కాంగ్రెస్ అయినా దొంగల పాలన, టీఆర్ఎస్ అయినా దొంగల పాలన, బీజేపీ అయినా దొంగల పాలన. ఈ దొంగల పాలన అనడానికి నేను బీజేపీ కూడా నేను ఒక ఉదాహరణ చెప్తా. పాపం ఆ బండి సంజయ్, ఆ తర్వాత ధర్మపురి అరవింద్ ఉన్నాడు కదా, ఆయన పసుపు బోర్డు తీసుకురావడానికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి పోరాటం చేసి తీసుకొని వచ్చిండయ్యా. ఆడ ఎప్పటి నుంచో పెద్ద మనిషి ఈయన ఉన్నాడని ఒక రెడ్డి గారిని పెడితే నువ్వు ఎవరు? ఈ మహానుభావుడు కిషన్ రెడ్డి గారిని. సిగ్గున్నారా ఏమన్నా? నువ్వు మాటలు అంటావు. సరే, ఈడ ఈ నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికలల్లో ఒక్క బీసీ వాడు బీజేపీలో లేడా? ఇక్కడ నవీన్ యాదవ్ బీజేపీని కాంగ్రెస్ నుంచి వచ్చాడు. మరి నీకు ఒక బీసీ వాడిని పెడితే ఏదో కొట్లాడదు కదా. ఆడ కూడా ఒక రెడ్డిని తీసుకొచ్చి పెట్టినవే. ఎమ్మెల్సీ సీట్లలో కూడా వచ్చినటువంటి దానికి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాడిని కూడా నువ్వు రెడ్డిని తీసుకొచ్చి పెట్టినవే. ఇప్పుడు పార్టీకి ఒక ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఒక బాపనాయని పెట్టినవే. అక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు ఎవరు అక్కడ రామ్ సింగ్ అయింది దూద్బాలి, అక్కడ ఆయన రాజాసింగ్ ఉన్నది మాట్లాడితే ఆయన పక్కకు పెడితే ఆయన అసలైన బీజేపీ కార్యకర్త అతన్ని నువ్వు చంపితివి. నీ పార్టీకి వెళ్ళి పక్కకు మరి నీదేందా సొక్కము? అసలు నీ వల్ల బీజేపీ బతకలేదా బాబు? ఆడ మా ఎంపీ అరవింద్రే ఇప్పుడు ఎంపీ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన బతికిచ్చాడు. బండి సంజయ్ బతికిచ్చాడు బీజేపీని. మా ఈటల రాజేందర్ బతికిచ్చాడు. మరి వీళ్ళందరూ అక్కడ పోయి కొట్లాడాలి కదా. ఇప్పుడు ఎంపీ వీళ్ళకు తలకాయలో మెదడు లేదండి. వీళ్ళకు మెదడు లేదు. వీళ్ళకు గొంతు మీద తలకాయ ఉందా, తలకాయ కింద గొంతున్నదా వీళ్ళకు మాట్లాడుతున్నారు. అరే నిన్ను ఇంట్లో ఉంటే పట్టుకపోయి జైల్లో పెట్టిండు గానయా ఎవరు? కేసీఆర్. నువ్వు ఒక దీక్ష చేస్తున్నావు కరోనా పీరియడ్లో, నీ ఇంట్లో కర్ర గోసి తలుపులు వీకేసి నిన్ను తీసుకుపోయాడు. నువ్వు సిగ్గు శరమున్నారా నీకు? నువ్వెందుకు పెట్టలేదా కేసు? ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటిది నువ్వెందుకు పెడతలేవాయా? అరే ఏటీఎం అని మొత్తుకున్నారు. నువ్వు నీ ప్రధానమంత్రి దాకా పెట్టుకున్నావు కాళేశ్వరం గురించి, ఈ వీళ్ళ యొక్క ధనదాహం గురించి, ఈ దోపిడీ గురించి. నువ్వు ఎవరినన్నా ఒక్కనన్నా పట్టుకున్నావా? సిబిఐ నీ చేతులు లేదా? మరి ఇప్పుడు బీసీ కూడా వాళ్ళ చేతిలో ఉందనే. అరే ప్రధానమంత్రి పేరుకు బీసీ అండి, ఆయన బీసీ మనిషి కాదు. ఒక ఆడిస్తున్నటువంటి డ్రామా కమిటీలో ఆయన నటనపరుడు మాత్రమే. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఏం చెప్తావు? బట్టి విక్రమార్క ఒక మాట అంటున్నాడు. ఇప్పటికైనా పార్లమెంట్ ఉన్నాయి కాబట్టి, శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం మాట్లాడాలో నేను చెప్తాను. మీరు వెళ్ళి ఎంపీలు ఇప్పుడు మన తరపు నుంచి ఎంపీలు అందరూ మాట్లాడండి. ఒకవేళ మోదీ గారు టైం ఇస్తే రేవంత్ రెడ్డి గారితో కలుద్దామని చెప్పేసి అంటున్నాడు. ఇప్పటికైనా అఖిల పక్షాన్ని లేదా బీసీ సంఘాలను తీసుకెళ్తారంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కలిసి వస్తే ఇదంతా భ్రమ. మన వాళ్ళనంతా ఇంకా చూచగాలం చేయడము. అరే నీకు నిజంగానే ఓ బట్టి విక్రమార్క బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని ఎవరో ఉన్నారు కదా అక్కడ,
వీళ్ళని అందరిని తీసుకుపోయి అఖిలపక్షం ఆడ ఏర్పాటు చేసేసి అది ఏదో తేలేంత వరకు నువ్వు పార్లమెంట్ ముంగల ధర్నా చేయి, ఆయన పార్లమెంట్ ముంగల నువ్వు కూసో, నీకు అది చేత కాదు. పేరుకు మాత్రం అట్లా పోయి జంతర్ మంతర్ దగ్గర జన 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 జన. అరే ఏమన్నా బుద్ధి ఉన్నదా మీకు వ్యవస్థలో మీరు ఏం చేస్తున్నారు? మీరు అంటే బీసీల గురించి సరిగా ఆలోచిస్తున్నారు ఆయన నా ఎందుకు నీకు ఇవ్వాలి? కాబట్టి మీరు చేస్తున్నది దగ, మోసం. ఈ మోసాన్ని బీసీలంతా ఏకమయ్యి రేపు రాబోయే మొదటి విడత స్టార్ట్ అయింది, రెండో విడత రేపు స్టార్ట్ కాబోతున్నది, మూడో విడత ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిసి ఎక్కడనైతే రెడ్లు, ఎక్కడనైతే వెలమలు, ఎక్కడనైతే ఏది మన కమ్మలు నిలబడతారో వాళ్ళనందరినీ చిత్తుగా ఓడగొట్టండి, చిత్తుగా ఓడగొట్టండి. అప్పుడే మీకు రాజ్యాధికారం వస్తుంది. గ్రామ పంచాయతీలు బునాది రాళ్ళు. ఈ బునాది రాళ్ళ నుంచి రేపు ఎన్నికలకు వీళ్ళు పోతారు. ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళే మూలకారకులు అవుతారు. ఓట్లు హైదరాబాద్లో లేవు, పార్లమెంట్లో లేవు, ఈ అసెంబ్లీలో లేవు, గ్రామాలలో ఉన్నాయి, నా బిడ్డల చేతుల్లో ఉన్నాయి, బడుగు బలహీన వర్గాల చేతిలో ఉన్నాయి. అక్కడ మార్పు తీసుకురావాలి. మీరు ఎవడైతే డబ్బులు ఇచ్చి 5,000 3,000 నేను ఇస్తే చేస్తా అవి తీసుకోకండి, వాని మీద కంట్ల కారం కొట్టండి. డబ్బులు ఇచ్చినటువంటి వాని మీద, డబ్బులు తీసుకున్న వాళ్ళని కూడా మీరు బుద్ధి చెప్పండి, వాళ్ళ కంట్ల కారం కొట్టండి. మన జీవితాలు పాడు చేస్తున్నారు. మీరు డబ్బులు తీసుకోకండి. నిజాయితీ పరుడు ఉన్నటువంటి ఎవరైనా సరే మనకు ఏ పార్టీలో అది చూడకండి, ఈ పార్టీలను పక్కకు పెట్టండి. పార్టీల గుర్తులతో వస్తలేరు ఇప్పుడు, కాబట్టి పార్టీలను పక్కకు పెట్టండి. మీరు నిజమైన వ్యక్తిని, ఒక బీసీని 65% బీసీలని, ఎస్సీ ఎస్టీల వాళ్ళని 30%, అదర్ వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇద్దాం. వాళ్ళకు ఒక 5% 10% ఉన్నామంటారు కదా, వాళ్ళు గెలుచుకొని వాళ్ళు డబ్బులు పెట్టి గెలుచుకుంటారు. ఆ డబ్బులు పెట్టడమే తప్ప అంటున్నాను నేను. ఇవాళ ₹1 కోటి ఖర్చు పెడతారు, రేపు 10 కోట్లు కొడతారు నాయన. అక్కడ మీ మీదనే మెడ కత్తి అవుతాడు. మీ భార్యలని, మీ పిల్లలని, మిమ్ములని కూడా రేపు చేయండి అని వారికి అధికారం ఇస్తున్నాం మనము. ఈ దొంగలకు అధికారం ఇస్తున్నాము. మన జీవితాలను రేపు చేయండి అని వాళ్ళకి అధికారం ఇస్తున్నాము. చూసినాం కదా, ఈ 78 సంవత్సరాలు చూసినాం కదా, చరిత్ర మన ముంగలున్నది కదా. గద్దరన్న కానీ, ఈ ఉన్నటువంటి కాళోజీ నారాయణరావు కానీ, వీళ్ళు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏం చెప్పారయ్యా, జయశంకర్ సారు ఏం చెప్పాడయ్యా, ఈ దొంగలని మనం ఎప్పుడైతే తరిమి కొడతామో అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది. అప్పుడే మనది మనం పాలించుకుంటాం, మన ఓట్లు మనం వేసుకుంటాం, మన వాళ్ళని గెలిపించుకుంటాం. అప్పుడు నిజమైనటువంటి గ్రామరాజ్యం, గ్రామ పరిపాలన అది మన చేతిలో వస్తుంది. మనం చేసుకోవచ్చు అనే నెపం చేత వాళ్ళు పెట్టిరు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రేపు గ్రామాన ఉన్నటువంటి నా యువత మీరందరూ కదలండి, నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకోండి, వీళ్ళకు మాత్రము బుద్ధి చెప్పండి అని. రెడ్డి ఎవరయ్యా? మాధవరెడ్డి, హనుమంతరెడ్డి ఒక ఆయన, ఇంకొక ఆయన మాధవరెడ్డి ఒక ఆయన. వీళ్ళు బీసీలకు 42% ఇస్తా అంటే వీళ్ళే ఏపిస్తారు. ఈ అధికారం ఉన్నటువంటి వాళ్ళే అక్కడ సంజయ్ కిషన్ రెడ్డి గారు ఒకరి చేత, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకరి చేత, ఇంకొక ఆయననేమో మన టీఆర్ఎస్ హరీష్ రావు గారు ఒకరి చేత. వీళ్ళందాల శిష్యులు. వాళ్ళే మళ్ళీ కేసులు వేసిర్రు. మనోళ్ళం పిచ్చోళ్ళమై హైకోర్టు అన్నీ ఒర్లి మా ప్రాణాలు పోయినాయి. ఇదంతా డ్రామా ఆడుతున్నారని అందరు చెప్పినాం, కానీ ఇంకా తెలుసుకోలేదు. విద్యార్థులారా, యువకులారా, విజ్ఞావేత్తలారా, మీరు కదలండి, ఇందులో వీళ్ళకి సరైన బుద్ధి చెప్పండి అని మీకు ధన్యవాదాలు చెప్తున్నా. మీ కాళ్ళు పట్టి మొత్తుకుంటున్నా. రేపు రాబోయే తరం మన వాళ్ళది, మన పిల్లలది. కాబట్టి మేల్కొండి. దశ దిశ అనేది మీరే గ్రామాలలో, గ్రామ కూడలిలో, గ్రామ బొడ్రాయి దగ్గర మీరు నిర్ణయించండి.